నేను చదువుకున్నాను, మీరు చదువుకున్నారు. నేను ఉద్యోగం చేస్తున్నాను, మీరు ఉద్యోగం చేస్తున్నారు. నేను సంపాదిస్తున్నాను, మీరు సంపాదిస్తున్నారు. నా సంపాదనతో నా వాళ్ళని చూసుకున్నట్టుగానే మీ సంపాదనతో మీరు మీ వాళ్ళని చూసుకోవచ్చు. ఏమండి, ఇప్పుడైనా చెప్పండి. నాకు కొంచెం అవకాశం ఇవ్వండి, ఆలోచించుకుని చెప్తాను. ఇదిగోమ్మా. ఎందుకు? జీతం ఈ నెల అవసరం లేదమ్మా. పెళ్లికి తెచ్చిన సరుకులు కొన్ని మిగిలింది. ఈ డబ్బు నువ్వు ఉంచుకో. నాకెందుకమ్మా? పుట్టింటి వారు పెట్టే సారే చీర ముచ్చట్లు ఎలానో తీర్చలేను కూడా. మీ అమ్మ పెట్టిందనుకుని ఆ డబ్బుతో ఓ చీర కొనుక్కోమ్మా. అమ్మా, అందులో మిగిలితే అబ్బాయి కూడా ఒక జత కొనియమ్మా. అలాగేనమ్మా, తప్పకుండా కొంటాను. వెళ్ళిపోతున్నారా? ఏంరా? ఏం లేదు, వాడు బాబా నువ్వు ఇక్కడే ఉండిపోతే బాగుంటుందిగా. వాళ్ళని భలేవారండి. నీళ్ళలో రాళ్ళు వేయడానికి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. కాదు మాలతి, ఇన్ని రాళ్ళు వేస్తున్నాను, ఒక్క రాయన్న పైకి తేలిందేమో చూసావా? నీళ్ళలో రాళ్ళు ఎక్కడైనా తేల్తాయా? తేలం. ఎందుకని? ఎందుకేమిటండి? నీళ్ల కంటే రాళ్ళు బరువు కనుక. నిజం మాలతి, బరువులు పెరిగే కొద్దీ అన్నీ మునిగిపోతూనే ఉన్నాయి. మనం కూడా ఆ రాళ్లలాగే మునిగిపోతున్నాం. మనం ఎలా మునుగుతామండి? అప్పులతో. మాలతి, నువ్వేమనుకోకపోతే నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మందొక్క కాపురం, మీ వాళ్ళదొక్క కాపురం. ఒకే ఊళ్ళో 2 కాపురాలు, 2 పొయ్యలు, 2 వంటలు అంటే ఎంత ఖర్చో నీకు తెలియదు కాదు. అందుకని ఎలాగూ మా చెల్లాయిలు కాపురాలకు వెళ్ళిపోయారు కాబట్టి మీ వాళ్ళు కూడా వచ్చి మన ఇంట్లోనే ఉంటే కొంత ఖర్చు తగ్గుతుంది. పైగా మీ ఇల్లు అద్దెకిస్తే 100, 150 అద్దె కూడా వస్తుంది. వాటితో మెల్లగా మనం ఒడ్డుకు చేరచ్చు అనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటి మాలతి? భలేవారండి. ఇందులో నా అభిప్రాయం ఏముంది? రేపే వాళ్ళని మన ఇంటికి మార్పించేస్తాను. నాకు తెలుసులే, పాస్ అయ్యా. మామూలుగా పాస్ కావడం కాదక్క, ఫస్ట్ క్లాస్. అమ్మా, ఫస్ట్ క్లాస్. అక్క, మరి క్లాస్ వస్తే డాక్టర్ చదివిస్తానుగా. క్లాస్ వచ్చిందిగా, చదివించక్క. డాక్టర్ MBBS. ఎక్కడి నుంచి తెచ్చి చదివిస్తుందిరా? ఏ, ఇల్లు అద్దెకిచ్చారుగా, అక్కు ఉద్యోగం చేస్తోందిగా. ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు? సుందరం, ఇవన్నీ నీకెందుకురా? నీకు కావాల్సిన చదివేగా, నేను చదివిస్తాను. చదివించగలవంటావా? చదివిస్తాము అంటే చదువుకోని వాళ్ళు ఎందరో ఉండగా చదువుతాను అన్నవాడిని చదివించడానికి ఏముందండి? మాలతి, నిచ్చెన గోడకు వేస్తే ఎక్కొచ్చు, కానీ ఆకాశానికే వేస్తే? ఎక్కగల సమర్థులున్నప్పుడు ఆకాశానికి ఏం కర్మండి, స్వర్గానికే వేయచ్చు. మధ్యలో ఓపిక తగ్గితే త్రిశంకు స్వర్గం అయిపోతుంది. చదివించలేమంటారా? ఆ చదువు లక్షలతో కూడుకున్నది మాలతి, లక్షాధికారులే చదివించాలి. మీరు అనుకున్నట్టు లక్షలేమీ అక్కర్లేదు. ముందుగా మాత్రం మనం కష్టపడితే చాలు, ఆ తర్వాత వాడికే స్కాలర్షిప్ వస్తుంది. మాలతి, నువ్వు అనుకుంటున్నది మన స్తోమతకు మించిన పని. మించినా పర్వాలేదు, ఎలాగోలా కష్టపడదాం. ఏం కష్టపడతాం? ఇంతవరకు శారద పెళ్లికి చేసిన అప్పులే తీర్చలేక వస్తుంటే. 10లో 11 అండి, వాడితో పాటే ఇదిను. అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేస్తే వాడు ఏమైపోతాడు? మధ్యలో ఎందుకు వదిలేస్తాం? మా ఆఫీసులో అటెండర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది, నేను ఎలాగో వేయిస్తాను. ఆ ఉద్యోగం చేసుకుంటూ రాత్రి కాలేజీలో చదువుకుంటాడు. అటెండరా? ఏ, అటెండర్ ఉద్యోగం అంటే అంత హీనం అనుకుంటున్నావా? డిగ్రీ పాస్ అయిన వాడు కూడా ఉద్యోగం కోసం పడిగాపులు కాస్తున్నాడు. మొన్నటిదాకా పనిచేసిన అటెండర్ ప్రైవేట్ గా MA కట్టి ఇప్పుడు గజెటెడ్ ఆఫీసర్ అయ్యాడు. అంటే పగలంతా అందరికీ కాఫీలు టిఫిన్ మోసి రాత్రి పూట చదువుకుంటాడా? ఈ వయసులో వాడికి ఉద్యోగం ఏమిటండి? వాడిని చదివించడం నా బాధ్యత. ఏమైనా సరే వాడిని చదివించాలనుకుంటున్నాను. అమ్మాయి నొప్పులు పడుతున్నట్ట హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇల్లు జాగ్రత్తగా చూసుకోమ్మా. మిస్టర్ రామనాథం, మీ బావగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మీ చెల్లాయిని హాస్పిటల్లో చేర్పించారట. ప్రసవం కొంచెం కష్టంగా ఉందట. మిమ్మల్ని అర్జెంట్గా రమ్మంటున్నారు. అలాగా?
అమ్మా అక్కేడుస్తోంది. అలాగే తెలియదక్క, ఏదో ఫోన్ ఇచ్చిందని వెళ్ళేస్తా. అమ్మాయి ప్రసవించింది, ఆడపిల్ల పుట్టింది. అలాగా? కాళ్ళు పడుకుని వెళ్ళరా? అలాగేనమ్మా. ప్రసవించింది, మగపిల్లాడు యాపిల్ పండులా ఉన్నాడు. అలాగే వదిన, అమ్మాయి తప్పు పండులా ఉందనుకో. వాడంతా వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడ్డాడు. ఇది కూడా వాళ్ళ అమ్మ నోట్లోంచి ఊడిపడింది. ఒడ్డు ఆ పొడుగు దాని కళ్ళు ముక్కు అంతా వాళ్ళ అమ్మే వదిన. వాడు రాజా బిడ్డ వదిన. ఇది మహాంగా ఉంది వదిన. అక్కడ మగబిడ్డ, ఇక్కడ ఆడబిడ్డ. బాగుందండి. ఏమండి మన పాప ఎలా ఉంది? ఇలానే ఉంది. అమ్మ కూడా అలానే అండి. బాగా అయినప్పుడు ఎందుకు రావడం? పడుకోకూడదు. అయ్యో అమ్మ ఏమిటమ్మా? అదే ఏం లేదమ్మా, కొంచెం వేడి చేసినట్టుగా ఉంది. ఏమీ లేకపోవడం ఏమిటి? అలా రక్తం పట్టమంటే మాటలా? పిల్లాడల్లా ఉన్నాయి ఇంట్లో. రామ్మ హాస్పిటల్కి వెళ్దాన్ని. ఇది క్యాన్సర్ అమ్మా, అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. రేడియల్ ట్రీట్మెంట్ ఇస్తే నయం కావచ్చు. రేపటి నుంచే ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను. సుమారు 2000 దాకా ఖర్చు అవుతుంది. సరేనమ్మా, పిఎఫ్ అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసి ఇవ్వండి. డబ్బు వెంటనే వచ్చి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆ రోజు అవసరం ప్రారంభిస్తే మార్వాడి దగ్గర 2000 అప్పిప్పించాను. మీరు ఇస్తాను అంటారు. వాడు ఊరుకోవద్దు. మీరు ఎప్పుడు ఇస్తారో ఖచ్చితంగా చెప్తే వాడితో చెప్తాను. శారద పెళ్లికి ఒక చోట 3000 అప్పుగా తీసుకొచ్చాం కదా, ఆ బాకీ వెంటనే తీర్చేమని మధ్యవర్తి గోల్ చేస్తున్నాడు. నా ప్రావిడెంట్ ఫండ్ నుంచి 2000 అప్పుగా ఇస్తా ఉన్నారు. నీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి కూడా ఒక 1000 రూపాయలు తీసుకొచ్చు. ఆ బాకీ వెంటనే తీర్చాను. ఇప్పుడప్పుడే ఇవ్వరండి. ఎందుకని? ఈవేళ ఒక 1000 రూపాయలు తీసుకున్నాను. అమ్మని హాస్పిటల్లో చేర్పించాను. రేడియం ట్రీట్మెంట్ అది చేయించాలన్నారు డాక్టర్ గారు. ఇంకో 1000 రూపాయల దాకా కావాల్సి వచ్చేటట్టుంది. ఏమండి? పచ్చిగాడు, ఇంతటివాడు, పాలవాడు, కాయగూరవాడు, అప్పులవాడు, కాబూలివాడు, బయట వచ్చేవాడు, ఇల్లు వచ్చేవాడు అందరూ వచ్చారు. అంతేగా నా జీతం అంతా ఏమో బాకీ తీసుకుని కోసం సరిపోతుంది. ఆవిడ గారికి ఏమో వాళ్ళ కోసం సరిపోతుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. చేయగాకేముంది? ఆ చేసేదో నువ్వే చేసావుగా. నువ్వు చేసిన దానికి మేమందరం అవస్థ పడుతున్నాం. అవునా? నీకు మేము కావాల్సింది. వాడొక్కడు పైకొస్తే ఆ సంసార బాధ్యత అంతా వాడే చూసుకుంటాడు. ఈ ఒక్క విషయంలో నన్ను కాదనకండి. అంటే మిగిలినవన్నీ కాదన్నానా? అలాగే నీ ఇష్ట ప్రకారమే కానీ నీ సంపాదనే కాదు, నా సంపాదన కూడా తీసుకెళ్ళి మీ ఇంట్లోనే వాడుకో. నీకు నీ వాళ్ళే ముఖ్యం. ఈ ఇల్లు నీది కాదు, ఈ ఇంట్లో నీకు బాధ్యత లేవు. అంతేగా? రేపు అప్పులు వాళ్ళందరూ వచ్చి బాకీలు తీర్చలేదు నేను తీసుకెళ్లి జైల్లో పెట్టా నీకేం అక్కర్లేదు. నీకు కావాల్సిందల్లా మీ వాళ్ళందరూ సుఖంగా ఉంటామే. అంతేగా? అలాగే నీ ఇష్ట ప్రకారమే కానీ ఒరే అబ్బాయి, రామచంద్రయ్య గారు వచ్చేళ్ళారా? వారు బాకీ వారం రోజుల్లో ఇస్తానన్నావట. 15 రోజులైనా ఇస్తానమ్మా, ఇస్తాను. బాకీలన్నీ తీర్చేసి వస్తాను. ఇంట్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నా నాకు మాత్రం తప్పదుగా. చేసిన బాకీలన్నీ నా కోసమే చేశాను, నేను ఊరుగడం కోసమే చేశాను. ఈ ఇంట్లో బరువు బాధ్యతలన్నీ నా ఒక్కరిదే. ఇంకా ఎవరికి ఏమీ సంబంధం లేదు. బాకీలన్నీ తీర్చాకే తప్పను. అంత మాట ఎందుకురా? నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఈ ఒక్క సంపాదనతో ఎన్ని అప్పులను తీరుస్తావు? ఏమండి, ట్రాన్స్ఫర్ వచ్చిందా? అవును, చేశారు. చేయించుకున్నారన్నారు. నా దృష్టిలో ఏదైనా ఒకటే. అంత అవసరమే వచ్చిందండి. ప్రమోషన్ అది ఇక్కడ రాదా? వస్తే అక్కడ ఎందుకు వేస్తారు? క్యాన్సిల్ చేయించుకోవడానికి వీల్లేదా? నేనెందుకు క్యాన్సిల్ చేసుకోవాలి? నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. అమ్మ హాస్పిటల్లో ఉంది, తమ్ముడు చదువుకుంటున్నాడు. అందుకని
నీ గురించే నువ్వు ఆలోచించుకునేటప్పుడు నా గురించి నేను ఆలోచించుకోవడంలో తప్పలేదుగా. నాకు జీతం చాలదో, ప్రమోషన్ కావాలి. నేను ఇంటెత్తి కట్టుకోలేను, క్వార్టర్స్ కావాలి. పైగా ఈ ప్రమోషన్ కోసం నేను 5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికొచ్చింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అది నిర్ణయించుకోవాల్సింది నువ్వు. పోనీ మీతో పాటు నాకు కూడా అక్కడే ఏదైనా ఉద్యోగం చూడండి, వచ్చేస్తాను. అది నా వల్ల కాని పని. పైగా నాకు ఇష్టం లేదు కూడా. ఇష్టం లేదా? అవును, నువ్వు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. ఉద్యోగం చేయకపోతే మా వాళ్ళు ఏమైపోతారు చెప్పండి. మీ వాళ్ళు మీ వాళ్ళు మీ వాళ్ళు వాళ్ళే మీ వాళ్ళు. మేమెవరు మీ వాళ్ళం కాదు. అత్తగారు మీ అత్తగారు కాదు, మావగారు మీ మావగారు కాదు. మాలతే, ఇప్పటి వరకు నన్ను విసిగించింది చాలు. దయచేసి మీద నన్ను విసిగించు. నేను ఈ రోజే వెళ్తున్నాను. వారం రోజుల్లో తిరిగి వస్తాను. ఈలోగా ఏం నిర్ణయించుకుంటావో నిర్ణయించుకో.